ఏపీలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈ ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులైన ఓటర్లనే టార్గెట్ చేస్తూ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందించడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు చెప్పిన వారికే ఫామ్స్ ఇస్తున్నారని, నిజమైన ఓట్లను లేకుండా చేసి దొంగ ఓట్లు చేర్చేందుకే ఇదంతా జరుగుతుంది అంటున్న ప్రతిపక్ష పార్టీ నేతలు అంటున్నారు. ఏపీలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతుంది. మాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదు మహాప్రభో అని ఓటర్లు గగ్గోలు పెడుతూ ఉంటే, అధికారులు మాత్రం అంకెల్లో 100% చూపిస్తూ సంబరపడుతున్నారు. ఫారాల పంపిణీ మొదలు డిజిటలైజేషన్ వరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. చాలా మంది బిఎల్ఓలు టీడీపీ నాయకులకు ఈ ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. టీడీపీ నాయకుల ఇళ్లు, టీడీపీ కార్యాలయాలే బిఎల్ఓల కార్యక్షేత్రాలుగా మారిపోయాయి. ఏపీలోని పలు జిల్లాలలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లకు ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు చేరలేదు అని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఇంట్లో కొందరికి మాత్రమే ఫారాలు ఇచ్చి మిగిలిన వారిని ఉద్దేశపూర్వకంగా మినహాయిస్తూ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిఎల్ఓలు ఇళ్లకు వెళ్లకుండా టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్ల నుంచే ఫారాల పంపిణీ, సేకరణ చేస్తూ ఉన్నారని, టీడీపీ నేతలు చెప్పిన వారికే ఫారాలు ఇస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫారాల పంపిణీతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పాక్షికంగానే సాగుతుందని పలు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. నిజమైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకుండా చేసి దొంగ ఓట్లు చేర్చేందుకే ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని విమర్శిస్తున్నారు. నిరక్షరాస్యులకు సహాయం చేయవలసిన బిఎల్ఓలు ఆ బాధ్యతను విస్మరించడంతో అనేక మంది ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెబుతున్నారు. శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు కనిపించడం లేదు అని ఓటర్లు అంటున్నారు. ఫారాల పంపిణీ 100% పూర్తయిందని అధికారులు చెబుతూ ఉంటే, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది అని, పలు చోట్ల ఫారాలు అందక ఓటర్లు నిరసనలకు దిగుతూ ఉన్నారని సమాచారం. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన ఓటర్లనే టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చెప్పిన వారికే ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తూ ఉన్నారని, నిజమైన ఓట్లను తొలగించి దొంగ ఓట్లు చేర్చే కుట్ర జరుగుతుంది అన్న ఆరోపణల మధ్య ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అవకతవకలను సరిదిద్ది అర్హత ఉన్న ప్రతి ఓటరికి అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించాలి అని ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.